ఢిల్లీ క్యాపిటల్స్ తో మ్యాచ్ లో సంజు శాంసన్ వివాదాస్పద అవుట్ తీవ్ర దుమారం రేపుతోంది. కొందరు అవుట్ అంటే మరికొందరు నాట్అవుట్ అంటున్నారు. 46 బంతుల్లో 86 పరుగుల వద్ద ఉన్న సమయంలో అనూహ్య రీతిలో అవుట్ అయ్యాడు. 16వ ఓవర్లో ముఖేష్ కుమార్ బౌలింగ్ లో షాయి హుపెన్ కు క్యాచ్ ఇచ్చాడు. అయితే క్యాచ్ అందుకునే సమయంలో షాయి హుప్ బౌండరీ లైన్లు తాకినట్లుగా అనిపించిన ఫీల్డ్ అంపైర్ థర్డ్ అంపైర్ అవుట్ ఇవ్వడంతో సంజు కెప్టెన్ ఇన్నింగ్స్ కు తెరపడింది. సంజు విషయంలో అంపైర్ల నిర్ణయాన్ని మాజీ క్రికెటర్ నవ్యజోత్ సింగ్ సిద్ధు తప్పుబట్టాడు. కంటికి స్పష్టంగా కనిపిస్తున్న సాంకేతిక పేరిట సంజుకు అన్యాయం జరిగిందని పేర్కొన్నాడు. అతడు క్రీజ్ లో ఉంటే ఫలితం వేరేలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. అంపైర్లు తీసుకున్న ఈ నిర్ణయం మ్యాచ్ స్వరూపాన్నే మార్చివేసిందన్నాడు. సంజు అవుట్ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నప్పటికీ సైడ్ యాంగిల్లో చూసినప్పుడు ఫీల్డర్ బౌండరీ లైన్లు 2 సార్లు తాకినట్లు స్పష్టంగా కనిపించిందని సిద్ధు చెప్పాడు. సంజు నాట్అవుట్ అని ఖచ్చితంగా చెప్పగలనన్న సిద్ధు అంపైర్లు ఉద్దేశపూర్వకంగా ఇలా చేశారని తాను అనుకోవడం లేదన్నాడు. ఇక్కడ ఎవరి తప్పు లేకపోయినా సంజు బలైపోయాడని వ్యాఖ్యానించాడు. కాగా ఈ మ్యాచ్ లో రాజస్థాన్ 20 పరుగుల తేడాతో ఓడిపోయింది.